కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరోగా డైరెక్టర్ గా ఎదిగిన రిషబ్ శెట్టి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది. ఇప్పటికే కాంతారా చాప్టర్ 1 సినిమాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన భారీ కలెక్షన్స్ ని కొలగొట్టారు. ఇక దాంతో ఇప్పుడు ఆయన మరోసారి డైరెక్షన్ చేయాలని చూస్తున్నారు. హీరోగా చేస్తూనే తన డైరెక్షన్ లో వచ్చే సినిమాలను సూపర్ సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నంలో తానున్నట్టుగా తెలుస్తుంది. ఇక రిషబ్ శెట్టి ఒక స్టార్ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తో రిషబ్ శెట్టి ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. కానీ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పలు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల మరో 2 సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రిషబ్ శెట్టి ఎన్టీఆర్ కి ఒక కథను వినిపించారంట. ఆ కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చడంతో రిషబ్ శెట్టి డైరెక్షన్ లోని తాను సినిమా చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏదేమైనా కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా వస్తే మాత్రం ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందని ప్రతి ఒక్కరూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండడం వల్లే రిషబ్ శెట్టి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాన్ని కూడా అందిస్తున్నారనేది వాస్తవం. 750 కోట్ల రూపాయలను కొలగొట్టిన రిషబ్ శెట్టి ఈ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకొని 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాలో కూడా నటిస్తూ ఉండడం విశేషం. ఇక జూనియర్ ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi అందరికీ నమస్కారం. Please subscribe JKTV. అందరికీ నమస్కారం. Please like, share and subscribe JKTV.